హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దీప్కరాజ్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు డే 2 టీచర్ ట్రైనింగ్ బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. లెట్స్ వాచ్ ద బ్లాగ్. థ్యాంక్ యూ. అరౌండ్ 8:20కి నేను ఇంటి నుంచి బయలుదేరిపోయానండి. ముందు రోజు ట్రైనింగ్కి ఏ విధంగా అయితే టీచర్స్ అందరం కూడా గ్యాదర్ అయ్యి వెళ్ళామో అలాగే ఎస్ఎఫ్సి దగ్గరికి వెళ్ళిపోయాను. అక్కడ స్కూల్ వ్యాన్ వచ్చింది. స్కూల్ వ్యాన్లో మిగతా టీచర్స్ అందరం కలిసి మేము రామకృష్ణ బ్రిడ్జ్కి వెళ్ళిపోయాము, ట్రైనింగ్ సెంటర్కి. ఇది రామకృష్ణ బీచ్కి వెళ్ళే రూట్ అండి. ఇదంతా సీ వ్యూ మీరు చూడొచ్చు. సో ముందు రోజు వీడియోలో మీకు నేను చూపించలేకపోయాను ఈరోజు హడావిడిలో. ఈరోజు చూడండి, ఇది మాకు ట్రైనింగ్ ఇస్తున్న ప్లేస్ అనమాట. అంబికా సీ గ్రీన్ హోటల్ ఎంట్రన్స్లో ఈ విధంగా ఉంటుందండి. డే 1 వ్లాగ్లో నేను క్యాప్చర్ చేయలేకపోయాను. సో తర్వాత ఎంట్రన్స్లో రిసెప్షన్లో ఇలా వచ్చిన తర్వాత ఒక 3 మినిట్స్ మేము ఇలా రిలాక్స్ అయ్యాము. టీచర్స్ అందరం కూడా రిలాక్స్ అయిన తర్వాత టీచర్స్ అందరు కూడా మన వ్యూయర్స్ అందరికీ హాయ్ చెప్తున్నారు. తర్వాత ఇంకా మళ్ళీ కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళిపోదామని బయలుదేరిపోయాము. అంటే కాన్ఫరెన్స్ హాల్ వచ్చి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. సో మేము ఇంకా బయలుదేరిపోయాం పైకి. సో ఇంకా అప్పుడప్పుడే టీచర్స్ అందరు మిగతా బ్రాంచెస్ నుంచి వస్తున్నారు. ఇంకా అందరూ ఫుల్ ప్లెజ్డ్గా ఎవరు రాలేదు. సో ఇప్పుడు నేను కూర్చున్న టేబుల్ నుంచి ఇలా విండోలోంచి వ్యూ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇంకా ట్రైనీ సార్ వచ్చేసారు, సత్యదేవ్ సార్. అన్నీ అరేంజ్మెంట్ చేసుకుంటున్నారు ఈరోజు టాపిక్స్ ఏవనేది. మెల్లిమెల్లిగా మిగతా బ్రాంచెస్ టీచర్స్ కూడా వచ్చేస్తున్నారు. అన్ని అరేంజ్మెంట్స్ అవుతున్నాయి. ఈలోపు రిఫ్రెష్మెంట్ కింద మార్నింగ్ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారు. సో మా మేడమ్స్ మేమందరం చిల్ అవుతున్నాం మార్నింగ్. తర్వాత ఇక్కడ బెస్ట్ టీచర్ ఎలా ఉండాలో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నారు చూడండి. తర్వాత ఇక్కడ సత్యదేవ్ సార్ బెస్ట్ టీచర్కి ఉండాల్సిన క్వాలిటీస్ గురించి డిస్కస్ చేశారనమాట. చైల్డ్తో ఎలా ఉండాలి అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు. తర్వాత ట్రైనింగ్ సంబంధించిన డే 2 ట్రైనింగ్ సంబంధించిన టాపిక్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ డే 1 డే 2కి సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా మనకి ఒక పేపర్ ఇచ్చారనమాట. డే 1కి సంబంధించినవి, డే 2కి సంబంధించినవి. తర్వాత కాసేపు టాపిక్స్ డిస్కషన్ అయిన తర్వాత ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము నోట్ చేసుకుంటున్నామండి మనకి ఇచ్చిన నోట్ ప్యాడ్లో. తర్వాత అరౌండ్ 11కి అలాగా టీ బ్రేక్ ఇచ్చారు. టీ స్నాక్స్. టీ బ్రేక్ తర్వాత మళ్ళీ సెషన్ స్టార్ట్ అయింది. కాకపోతే సెషన్ స్టార్ట్ అయ్యే ముందు కొంచెం రిఫ్రెష్మెంట్ కింద సార్ ఒక రైమ్ పాడించారనమాట.
తర్వాత మళ్ళీ టాపిక్ వైజ్ నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేశారు. తర్వాత ఫన్ యాక్టివిటీ కింద ఇక్కడ కమ్యూనికేషన్ ఒకరి నుంచి ఒకరికి ఏ విధంగా మారుతుందో ఇక్కడ సార్ ప్రాక్టికల్గా చెప్తున్నారనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సార్ ఒక యాక్షన్ చేసి లాస్ట్ ఉన్న ఆ టీచర్కి చెప్పారనమాట. ఆ టీచరు ఒకరి నుంచి ఒకళ్ళకి కమ్యూనికేషన్ ఏ విధంగా మారుతుందనేది ఇక్కడ మనం గమనించవచ్చు. ఆ టీచరు మిగతా టీచర్కి ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి లాస్ట్కి వచ్చేసరికి ఆ యాక్షన్ ఏ విధంగా మారిందో మీరు గమనించవచ్చు. ఇక్కడ సార్ చేస్తున్న యాక్షన్ చూడండి. క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత ఇదే యాక్షన్ ఒక టీచర్ నుంచి ఒక టీచర్కి ఏ విధంగా మారిపోయిందో కూడా గమనించవచ్చు. వీ ఎంజాయ్డ్ అలాట్ ఈ ఫన్ యాక్టివిటీ దగ్గర. కమ్యూనికేషన్ ఏ విధంగా మారిపోయిందో చూడొచ్చు. కంప్లీట్గా ఎంత యాక్షన్ ఉందో ఎంతకు వచ్చిందో, అంటే సార్ చేసిన 100% యాక్షన్కి 10% యాక్షన్ మాత్రమే ఇక్కడ మనం చూడొచ్చు. సార్ చెప్తున్నారనమాట, నేనేం చేశాను మీరేం చేస్తున్నారని. ఫస్ట్ ఎవరికైతే టీచర్కి చూపించారో ఆ టీచర్ని పిలిచారనమాట. ఆ టీచర్కి చెప్పారు నేనేం చెప్పాను చేసి చూపించండి అని. ఆ టీచర్ చేస్తున్నారు. తర్వాత లాస్ట్ ఉన్న ఆవిడది కూడా ఒకసారి టీచర్ది కూడా చేయమన్నారు. అది ఈ విధంగా ఉంటుంది కమ్యూనికేషన్ ఒకరి నుంచి ఒకరికి ఏ విధంగా మారుతుంది అనేది అని. వి ఎంజాయ్డ్ ఎ లాట్. ఈ ఫన్ యాక్టివిటీ తర్వాత మళ్ళీ టీచర్స్ అందరూ వాళ్ళ వాళ్ళ ప్లేస్లో వెళ్ళి కూర్చున్నారు. తర్వాత మళ్ళీ టాపిక్లోకి వెళ్ళిపోయాము. తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చారు అరౌండ్ 1:10కి. ఫ్రూట్ సలాడ్, రోటీస్, పన్నీర్ కాజు కర్రీ, ఆలు మసాలా కర్రీ, దొండకాయ ఫ్రై, సాంబారు, పప్పు, వెజ్ దమ్ బిర్యానీ, వైట్ రైస్, పచ్చడి, నెయ్యి, రైతా, పెరుగు, వడియాలు, నెయ్యి, ఇలాగా స్వీట్, ఐస్ క్రీము అన్నీ అరేంజ్ చేశారు. ముందు రోజు వ్లాగ్లో డే 1 ట్రైనింగ్ వ్లాగ్లో మీకు నేను చూపించలేకపోయాను, చెప్పాను కదా ఫోన్ క్యారీ చేయలేదని. ఇది ప్లేటింగ్ అండి. తర్వాత స్వీట్, ఐస్ క్రీము. తర్వాత కొంచెం లంచ్ హెవీ అనిపించి కింద రిసెప్షన్కి వెళ్ళాం కాస్త స్టెప్స్ దిగి. తర్వాత మళ్ళీ అప్పుడు 1:50 అయిందని కిందికి వచ్చాము. ఇంకా 2 o'clock అంటే లంచ్ బ్రేక్ మాకు 1 hour ఇచ్చారు. 2 o'clock వచ్చేయాలని చెప్పేసి అన్నారనమాట. మళ్ళీ 2 అవుతుందని చెప్పేసి ఇంకా మేము పైకి వెళ్ళిపోయాం కాన్ఫరెన్స్ హాల్కి, మీటింగ్ హాల్కి. సో మేము వెళ్ళిన వెంటనే వ్యూ బయట చూడండి, వ్యూ ఎంత అందంగా ఉందో. మళ్ళీ టాపిక్ స్టార్ట్స్. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకుంటున్నాము. సార్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తున్నారు. తర్వాత అబౌట్ ట్రైనింగ్ గురించి రేటింగ్ అవన్నీ పేపర్ ఇచ్చారనమాట, దాంట్లో మనకి చేయమనేసి. తర్వాత మళ్ళీ ఒక ఫన్ యాక్టివిటీ రిఫ్రెష్మెంట్ కోసం. తర్వాత ఈవినింగ్ సమోసా స్నాక్ బ్రేక్ ఇచ్చారు, టీ బ్రేక్ ఇచ్చారు. నేను ఈ టైంలో కొంచెం బ్యాక్ సైడ్ సీ వ్యూ చూపిద్దామని అనుకున్నాను, బట్ రిఫ్లెక్షన్ రావడం వల్ల అసలు అవ్వలేదు, కుదరలేదు.
ట్రై చేశాను బట్ రాలేదు. తర్వాత నేను కూడా టీ తాగేశాను. చూడండి వ్యూ ఎంత అందంగా ఉందో, సీ పైన ఆకాశం చక్కగా. వైజాగ్ సిటీ ఈజ్ అ బ్యూటిఫుల్ సిటీ అని చెప్పేయచ్చు. ఆఫ్టర్ టీ బ్రేక్ తర్వాత మళ్ళీ ట్రైనింగ్ సెషన్ స్టార్ట్ అయింది. ట్రైనింగ్ కంప్లీట్ అవ్వగానే సార్ వాళ్ళతో, ట్రైనీ సార్తో ఫొటోస్ తీసుకున్నాము మా బ్రాంచ్ మా టీచర్స్ అందరం. తర్వాత ఆఫ్టర్ ట్రైనింగ్ ఏదైతే హోటల్ ఉందో దానికి ఆపోజిట్లోనండి ఇది, రామకృష్ణ బీచ్లో. టీచర్స్ అందరం వెంటనే బయలుదేరకుండా ఇంటికి కొద్దిసేపు బీచ్ వైపు వెళ్దామని అలా వచ్చాము. ఎగ్జాక్ట్గా క్వైట్ ఆపోజిట్ అనమాట మనం ట్రైనింగ్ సెంటర్కి. చూడండి ఎంత అందంగా ఉందో వ్యూ. తర్వాత కాసేపు టీచర్స్ అందరం కొన్ని పిక్స్ తీసుకున్నాము. అదేనండి హోటల్, అంబికా సీ గ్రీన్. ఇలా టీచర్స్ అందరం కాసేపు ఈవినింగ్ రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇంటికి బయలుదేరిపోయాము. ఇప్పుడు జూ ముందు నుంచి కాకుండా జూ వెనకాల గేట్ సైడ్ నుంచి ఎండాడ బయలుదేరిపోయాము. ఈ రూట్లోనే ఇస్కాన్ టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందండి, అండర్ కన్స్ట్రక్షన్లో. ఇటు సైడే టీటీడీ వాళ్ళ దేవస్థానం వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా అయింది. ఇక బయలుదేరిపోయాము ఇంటికి.